హలో ఫ్రెండ్స్, మా ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు స్పెషల్ సాంబార్ చేశాను. దానికి కావాల్సిన పదార్థాలు: మునక్కాయ, వంకాయ, బెండకాయ, ముల్లంగి, క్యారెట్. ఇవన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. 2 టమోటాలు, 2 ఎర్రగడ్డలు కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను. 1/4 కిలో కందిపప్పు అండి. కుక్కర్లో కడిగి పెట్టుకొని కొంచెం తెల్లగడ్డ, కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసి పప్పుని ఉడకబెట్టుకుందాము. సాంబార్కి రెడీ చేద్దామండి. ఆయిల్ వేసాను, తిరుగుమాత గింజలు వేసేసి ఆనియన్స్ వేసేసానండి. ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత టమోటాలు వేసేద్దాము. టమోటాలు కూడా మగ్గిపోయాయండి. మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాం కదా కూరగాయలు, వాటన్నిటిని వేసేద్దాము. మొత్తం కలిపేసుకుని, సాంబార్ అంటే ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? సాంబార్ అయితే అందరు ఇష్టంగానే తింటారు కదా. కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. మగ్గిపోయాయి. నేను తగినంత కారం వేసుకున్నాను. మీకు ఎంత కారం ఇష్టమో అంత వేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను 2 స్పూన్లు అయితే వేసాను. కొంచెం పసుపు వేసాను. ముందుగానే నేను చింతపండు పులుసు కలిపి పెట్టుకున్నాను, వాటిని వేసేసాను. పప్పు ఉడకబెట్టుకొని దాంట్లో వేయాలి. ఆ వీడియో అయితే ఎగిరిపోయింది. కొంచెం బెల్లం కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత సాంబార్ పౌడర్ వేసేసాను. కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేస్తే సాంబార్ రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, సాంబార్ రెడీ అయిపోయింది. చూడండి, బాగుంది కదా. ఈరోజు మా ఇంట్లో తిని చెప్పడానికి ఎవరు లేరు, నేనే అందుకని నెయ్యి కొంచెం వేసుకొని నేనే తిన్నానండి. ఈరోజు చాలా అంటే చాలా బాగుండింది. వడియాలు వేయించుకున్నాను. సాంబార్ రెడీ అయిపోయింది, తినేసాను కూడా. బాయ్ ఫ్రెండ్స్.